హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో 2025లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మరియు ఎవరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే సేఫ్ స్కోర్ ఎంత, మీకు ఎంత స్కోర్ వచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు అయితే నేనైతే వీడియోలో చెప్తాను. అలాగే 50, 60, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చా, వాళ్ళని రన్నింగ్కి పిలుస్తారా, అది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు టీఎస్ మరియు ఏపీలో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చో కూడా నేనైతే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మరియు ఏదైనా ఇంపార్టెంట్ లింక్స్ కూడా నేనైతే దానిలో అయితే పోస్ట్ చేస్తాను. సో అందరూ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మనం ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ వారికి వచ్చేసి 55+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఈసారి మనకు పోస్టులు పెరిగినందువలన నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది. సో అందరూ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 55+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే హోప్ అయితే పెట్టుకోవచ్చు. మీరైతే రన్నింగ్ అయితే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మీరు 5 km పూర్తి చేయాలంటే, అది కూడా 24 minutesలో పూర్తి చేయాలంటే మీరైతే చాలా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఒక 3 months అలా ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయగలరు. సో ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 55+ మార్క్స్ వస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓబీసీ వారు, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ జనరల్ ఏరియా వారు ఉంటారో వాళ్ళు వచ్చేసి 60+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 65+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో, అంటే 65 ఎబోవ్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ పై అంటే ప్లస్ వచ్చిన వాళ్ళు 55+ అంటే మీరు 56, 57 మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఎస్సీ వారు చూసుకున్నట్టయితే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మీకు నార్మలైజేషన్లో మార్క్స్ అయితే కలుస్తాయి, అది కూడా ఎలా కలుస్తాయి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేసినట్టయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థం కాదు. మీకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అది కూడా నేనైతే విత్ ప్రూఫ్తో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే అందరూ పూర్తిగా చూడండి. ఇప్పుడు జనరల్ ఏరియా వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నేను చెప్పిన మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఏరియా వారైతే మనం చూసుకుందాం. ఇప్పుడు ఏదైతే తెలంగాణకు సంబంధించి నక్సల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి ఎస్సీ వారికి వచ్చేసి 50+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వారు చూసుకున్నట్టయితే 55+ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఓసీ వారికి చూసుకున్నట్టయితే 60+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మీకు నక్సల్ ఏరియాస్ ఏవో కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అయితే ఈ నక్సల్ ఏరియాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మార్క్స్ అయితే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. సో అందరూ మీకు 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మిమ్మల్ని కూడా రన్నింగ్ అయితే పిలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025, అది కూడా మన జనరల్ ఏరియా ఏపీలో చూసుకున్నట్టయితే ఎస్సీ వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 60+ మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళనైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే 65+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 70+ మార్క్స్ వస్తే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జనరల్ ఏరియాకి సంబంధించి. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో అందరూ ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా కొంచెం ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వస్తాయో 1-2 మార్క్స్ అయితే ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం అయితే నక్సల్ ఏరియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎస్సీ వారికి వచ్చేసి 55+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వారు చూసుకున్నట్టయితే ఎవరికైతే 60+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఓసీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 65+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నార్మలైజేషన్లో మార్క్స్ మ్యాక్సిమం ఒక 8 to 9 మార్క్స్ కలుస్తాయి. సో దాన్ని నేనైతే ఇంక్లూడ్ చేసుకుని చెప్తున్నాను. మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుందని. నార్మలైజేషన్ గురించి కూడా నేనైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలుస్తాయి నేనైతే విత్ ప్రూఫ్తో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసుకోండి. ఇక్కడ మీకైతే మ్యాక్సిమం ఒక 6 to 22 మార్క్స్ అయితే కలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. నేనైతే మీకు ఒక స్కోర్ కార్డ్ అయితే మీకు అయితే చూపిస్తాను. అది కూడా మీకు అయితే 2024 స్కోర్ కార్డ్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదైతే మన సబ్స్క్రైబర్ అయితే మనకైతే పంపించడం అయితే జరిగింది.
ఇతనికి వచ్చేసి మ్యాక్సిమం ఒక 9 మార్క్స్ అయితే నార్మలైజేషన్లో కలవడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఇక్కడ రాస్కోర్ వచ్చేసి 54 మార్క్స్ వచ్చినట్టయితే మరియు నార్మలైజేషన్లో కలుపుకొని ఇతనికైతే 63 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. సో మీకైతే ఇలా అయితే నార్మలైజేషన్లో మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంతకుముందు నేను చెప్పిన కట్ ఆఫ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకు నార్మలైజేషన్లో మార్క్స్ కలిసినట్టయితే మీకైతే రన్నింగ్కి ఎక్కువ టైం అయితే వాళ్ళైతే ఇవ్వరు. మీకు 2-3 మంత్స్లో వాళ్ళైతే రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో అందరూ ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గుతాయి కూడా. అది కూడా నేనైతే విత్ ప్రూఫ్తో మీకు అయితే చూపిస్తాను. ఇలా అయితే 100 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ అలాగే తగ్గడం అయితే జరుగుతుంది. నార్మల్గా మార్క్స్ అయితే ఎవరికైతే తగ్గవు. ఎవరో 100లో ఒక 2-3 అయితే మార్క్స్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది. 3-2 అలా కూడా ఎక్కువ మార్క్స్ అయితే తగ్గవు. మీకు మ్యాక్సిమం 3-2 ఒక 6 మార్క్స్ అలా అయితే తగ్గడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఇదైతే 2024 స్కోర్ కార్డ్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతనికి వచ్చేసి 32 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏదైతే మన రా స్కోర్ ఉంటుందో అలాగే ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్స్ చూసుకున్నట్టయితే మీకు 18 మార్క్స్ మాత్రమే రావడం అయితే జరిగింది. సో ఇతనికి అయితే మార్క్స్ అయితే తగ్గాయి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా చూసుకోవచ్చు. సో నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గుతాయి కూడా. ఇప్పుడు మనం కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఈసారి అయితే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతున్నాయి కదా. అది ఎందుకో కూడా నేను అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 39,481 అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు కదా. ఆ తర్వాత మనకు చూసుకున్నట్టయితే వాళ్ళైతే పోస్టులు అయితే ఇంక్రీజ్ చేయడమే జరిగింది. దాదాపు 14,000 పోస్టులు అయితే వాళ్ళైతే ఇంక్రీజ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి 53,690 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందువల్ల మనకైతే 14,000 పోస్టులు పెరిగాయి కాబట్టి మనకైతే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మరియు చాలామంది అయితే ఈసారి అయితే ఎగ్జామ్కి అయితే అటెంప్ట్ అయితే అవ్వలేదు. సో అందువల్ల కూడా మనకైతే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ చెప్పానో వాళ్ళైతే అందరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక అందరూ అడుగుతున్న విషయం ఏంటంటే మనకు SSGD కానిస్టేబుల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అందరూ అయితే అడగడం అయితే జరుగుతుంది. మనకు SSGD కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చేసి ఆల్రెడీ అన్ని ఫార్మాలిటీస్ అయితే వాళ్ళైతే పూర్తి చేశారు. కానీ మధ్యలో మన పహల్గామ్ అటాక్కి వీటితో వాళ్ళైతే కొంచెం అయితే డిస్టర్బ్ అయితే అయ్యారు. సో మనకు రిజల్ట్స్ వచ్చేసి జూన్ 2nd వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మనం అయితే జూన్ 2nd వీక్లో SSGDకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.